నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థ్యాంక్ యూ. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశం. కొవ్వూరు నుండి కంతలం గ్రామాల మధ్య జీడి తోటలో నిల్వ ఉంచిన గంజాయిని రోలుగుంట పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ముందుగా రాబడిన సమాచారం మేరకు రోలుగుంట ఎస్ఐ గంజాయి నిల్వ స్థలంపై దాడి చేసి 80 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చి రోలుగుంట మండలంలో కొవ్వూరు నుండి కొంతలం గ్రామాల మధ్య ఉన్న జీడి తోటలో దాచినట్లు తెలిసింది. వెంటనే రోలుగుంట ఎస్ఐ వారి బృందంతో దాడి నిర్వహించి అక్కడ ఉన్న 3 వ్యక్తులను గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారణ చేయగా నర్సీపట్నం, రత్నంపేట, రోలుగుంట గ్రామానికి చెందిన 3 వ్యక్తులు 80 కేజీల గంజాయిని చింతపల్లి మండలం సిరిపురం గ్రామంలో కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొదట 60 కేజీల గంజాయి తీసుకువచ్చి జీడి తోటలో దాచగా తర్వాత 20 కేజీల గంజాయి బజాజ్ పల్సర్ NS 200 బైక్ మీద తీసుకొచ్చి దాచే ప్రయత్నంలో మంచి ధర వస్తే అమ్మడానికి ప్లాన్ చేస్తున్న సమయంలో పట్టుబడ్డారు. వీరిపై గతంలో కేసులు కూడా ఉన్నట్లు తెలియజేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మంత్ 3rd అరౌండ్ 3:30 hours బేస్డ్ ఆన్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఒక 80 కేజెస్ గాంజా సీజ్ చేయడం జరిగిందండి. ఈ జీడిమామిడి తోటల్లో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని 3 అక్యూజ్డ్ని అండ్ 80 కేజెస్ గాంజా, ఒక బజాజ్ పల్సర్ బైక్ అండ్ 3 మొబైల్ ఫోన్స్ టోటల్గా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చి ఆన్ క్వశ్చనింగ్ 2 పర్సన్స్ రోళ్ళగుంట వాళ్ళు అండ్ ఒక పర్సన్ చింతపల్లి పర్సన్గా తెలిసింది. దీనికి సంబంధించి సిఐ కొత్తకోట అండ్ ఎస్ఐ రోళ్ళగుంట అండ్ టీమ్ గుడ్ వర్క్ చేయడం జరిగింది. సోర్స్ కూడా దొరికేశాడు. యాక్చువల్లీ అతను కూడా వచ్చాడు. వీళ్ళు వచ్చేసి ఈ గాంజాయి ఒక చోట స్టోర్ చేసి ఎవరైనా మంచి రేట్ చెప్తే ఆ రేటుకి అమ్ముదాం అని చెప్పేసి తెచ్చుకుని అక్కడ దాచుకున్నారు. సో ఎవరైతే పండించాడో ఆ పండించిన అతను అండ్ అమ్ముదాం అనుకున్న వాళ్ళు మొత్తం అందరూ దొరికారు. కేజెస్ ఇది వేరు, డంపింగ్ కూడా వేరే వేరే ప్లేసెస్. వాళ్ళు ఇలాగే సేమ్ కొంత డంప్ చేసుకుని ఎవరైనా ఎక్కువ ప్రైస్ కడిగితే అమ్ముదాము అని చెప్పి తెచ్చుకున్నారు. అరెస్ట్ చేశారు. 10 members అరెస్టెడ్, ఇంకొకళ్ళు ఉన్నారు, ఇంకొక అతను ఉన్నాడు. ఇది 80 కేజెస్ గాంజా టోటల్. 80 కేజెస్ గాంజా, ఒక బైక్, 3 మొబైల్ ఫోన్స్ అండ్ 1 బజాజ్ పల్సర్ బైక్, 3 మొబైల్ ఫోన్స్ అండ్ 80 కేజెస్ గాంజా టోటల్. అంటే ఇదేమి ఉండే అవకాశం కాదండి. ఎప్పుడైనా సరే రోళ్ళగుంట కొంచెం లోపల నుంచి కొన్ని వేస్ ఉంటాయి ఏజెన్సీస్ నుంచి. సో అప్పుడప్పుడు గాంజా అటు నుంచి కూడా వస్తూ ఉంటుంది. సో ఎఫెక్టివ్గా వర్క్ చేసి పట్టుకోవటమే. పెద్ద కేసు డంపింగ్. అవును, వెరిఫై చేస్తుంది. Please subscribe our channel AP Power News.